ముందుగా నాతో పాటలు రాసినటువంటి వనమాల గారిని, చైతన్య పింగళి గారిని, మా గురువు గారు సీతారామరాజు గారిని, సీతారామశాస్త్రి గారిని నేను గుర్తు చేసుకుంటూ, అలాగే ఈ సినిమాతో బహుశా శక్తి సార్ మీకు పెద్ద బ్రేక్ వచ్చినట్టుగా భావిస్తున్నాను సార్. మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది సార్. మొదటగా నేను థ్యాంక్స్ చెప్పవలసింది నిర్మాత దిల్ రాజు గారికి, డైరెక్టర్ శేఖర్ సార్కి. అష్టావధానంలో కొన్ని పదాలు ఇచ్చి దత్తపది అనే ఒక పద్యాన్ని పూర్తి చేయమంటారు. అష్టావధాన్ని అంటే ఐశ్వర్య, సౌందర్య, ఇట్లా 4 పదాలు ఇచ్చి ఆ పదాలకు సమానంగా మీరు పద్యం రాయండి అంటారు. అద్భుతంగా రాసిస్తారు అష్టావధానిగా. ఇవాళ ఈ పాట ఇంత సక్సెస్ కావడానికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల సారు నన్ను పిలిచినప్పుడు ఆయన చెప్పాడు, హైదరాబాదులో పుట్టి పెరిగినందుకు ఏమో బాగా తెలుసు తనకి, ఈ పాటలో కొన్ని పదాలు పర్ఫెక్ట్గా నేను చెప్తాను అని చెప్పేసి బిస్కెట్, గాయబ్, మస్తుగున్నాడే, డిస్టర్బ్ చేస్తుండే, ఇట్లా కొన్ని పదాలు ఇవి ఉంటే బాగుంటుంది అని నన్ను కరెక్ట్గా పాట వైపు డ్రైవ్ ఫోర్స్ లాగా ఒక ఫోర్స్ చేశాడు శేఖర్ కమ్ముల వనమాలి. అప్పుడు నాకు చాలా ఈజీ అయింది సార్ మీరు అలా చెప్పడం వల్ల. అక్కడి నుంచి ఇంకా నేను తెలంగాణలోనే పుట్టి పెరిగిన వాడిని కాబట్టి, మా నాన్న తెలంగాణలో అద్భుతమైనటువంటి పాటలు రాసిన మా నాన్న ఉన్నారు కాబట్టి అలా మీరు అలా చెబుతుంటే మేము ఇలా అల్లుకుపోయాం. అయినా 23 సంవత్సరాలు అయింది సార్ ఈ సినిమాలోకి వచ్చి. సో ఇవాళ మా హీరో వరుణ్ తేజ్ గారు సార్ మీకు చెప్తున్నా సార్, నరేంద్ర బాబు గారు, మీ బాబును కూడా మేము నా పాట లోపల నేను ఓ చిన్న క్యాపిటల్గా వాడుకున్నాను సార్. నా అదృష్టం ఏంటంటే శేఖర్ కమ్ముల సారు పొడిగేనండి, వరుణ్ తేజ్ గారు కూడా పొడివేనండి. అయితే దాన్ని కూడా నేను సార్కి చెప్పినప్పుడు, సార్ ఇది బాగుంటుందండి అంటే పర్ఫెక్ట్గా ఉంది హీరో గారికి అని చెప్పడం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సార్, నేను రాయడానికి కష్టపడలేదు అని చెప్పడానికి ఇదంతా. నేను బ్రహ్మాండం కష్టపడిపోయినా, అబ్బో ఏదో బ్రహ్మ విద్య సాధించేసానని కాకుండా చాలా ఈజీగా రాసేసాను, ఉన్న ప్రతీకల్ని వాడుకుంటూ రాసేసానని అనేది చెప్పడం కోసమే. ఎదురుగా ఒక కొత్త ఫాదర్ వాజ్ బోర్న్ ఆన్ ది స్క్రీన్, సాయి చంద్ గారు. మళ్ళీ ఒక కొత్త ఫాదర్ మనకు సినిమా లోకంలోకి వచ్చినాడు. ఇందులో పనిచేసినటువంటి వాళ్ళందరికీ చాలా ఆనందాన్ని, విజయ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, ఈ సినిమాలో తెలంగాణ భాష ఇవాళ సినిమాలో కొత్తగా రాల యాస. తెలంగాణ యాసని ప్రత్యేకమైనటువంటి పాత్రలకు మాత్రమే వాడుతున్నటువంటి క్రమంలో మొట్టమొదటిసారి యాజ్ ఏ తెలంగాణ బాండ్ రైటర్గా చెబుతున్నాను నేను, ఇది మొట్టమొదటిసారిగా తెలంగాణ భాషలో ఉన్న యాసలో ఉన్నటువంటి నిసర్గ సౌందర్యాన్ని, ఆత్మ సౌందర్యాన్ని సినిమాలో మొత్తం మొదటి సీన్ నుండి చివరి దాకా తెలంగాణ భాషలో ఉన్న ఆ మట్టి పరిమళాన్ని మొట్టమొదటిసారిగా సినిమాలో చూపించినందుకు, అలా రాసినందుకు మీకు నిజంగా నేను తెలంగాణ ప్రజల తరఫున మీకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది సామాన్యమైన పనేమి కాదు సార్. ఇప్పుడు ఒక వ్యంగ్యంగా సెటైర్గా ఒక తెలంగాణ మాట అంటే అందరం నవ్వేస్తాం, కానీ ఒక మాట అంటే ఏడుస్తాము అనే విషయాన్ని కూడా మొట్టమొదటిసారిగా మీ నుండి నేను చూశానండి. అలాగే యాసకైనా, భాషకైనా, భావోద్వేగాలకైనా దానికి భౌగోళిక భేదాలు కానీ, భాషా భేదాలు కానీ ఉండవు. దెర్ ఇస్ నో లాంగ్వేజ్ నీడ్ అబౌట్ ద టీయర్స్ అండ్ లాఫ్స్. కన్నీళ్ళకి, నవ్వులకి భాష అక్కర్లేదు. అలాగే భావోద్వేగాలకి భౌగోళికమైనటువంటి వాటికి సంబంధం లేదు అన్నదాన్ని మీరు అత్యద్భుతంగా మీరు గొప్ప డైరెక్టర్, అది మాకు తెలుసు. కానీ ఈ సినిమాలో మీరు ఇంత గొప్పగా మీరు మాటలు రాసినప్పుడు నేను
సార్ హీరో గారు మీరు ఏమనుకోవద్దు, సాయి పల్లవి ఎక్కడుందో ఆమె కూడా ఏమనుకోవద్దు. నేను హీరో గారికి హీరోయిన్ గారికి కాకుండా నేను శేఖర్ సార్కి మొదలు ఫిదా అయ్యాను సార్. నేను అసలు ఫిదా అంటే ఏంటి అన్న వాళ్ళకి, ఓ ఫిదా అంటే ఇదా, ఇవాళ అందరు ఏమనుకుంటున్నారు ఫిదా అంటే ఇదా అంటున్నారు సార్. అంటే ఫిదా అంటే చాలామందికి మీనింగ్ తెలియదండి, అదొక ఉర్దూ మాట ఫిదా. అట్లాగే ఒక్క సీన్ నేను కన్నీళ్లు పెట్టుకున్న సీన్ చెప్తానండి. ఐశ్వర్య ఉంది అక్కడ, పెద్ద పాప, సారీ శరణ్య, సారీ అమ్మా నాకు హీరోయిన్ల పేరు గుర్తులేదు, మా వరుణ్ తేజ్ అంటే ఓకే. అయితే ఆ అమ్మాయి కొంగుముడు వేసుకుని ఫాదర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఆ కొంగు పుడి కట్టుకున్నటువంటి మా సీతారామ శాస్త్రి గారు అబ్బాయి అలా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోగానే తల్లితో మాట్లాడుతున్న అమ్మాయి ఇలా లాగినట్టు అవుతుంది. సాయి పల్లవి కేమ్ వా. సాయి పల్లవి మీరు కూర్చుంటే మీ గురించి చెప్తున్నా. బాబు ఆ కొంగు లాగగానే తండ్రితో మాట్లాడబోయిన అమ్మాయి ఒక్కసారి లాగేస్తే అక్కడ ఏమి డైలాగులు లేవు. పెళ్లి పిల్లగాడు వచ్చిన తర్వాత కన్న తండ్రికి దూరం కావలసిందే. తండ్రితోని మాట్లాడడానికి ఆ సమయము, ఆ సామీప్యత, ఆ ఆర్ద్రత అది మిస్ అయిపోతాము అన్న విషయాన్ని నేనైతే 2 పేజీల్లో రాస్తాను శేఖర్ సార్. మీరు ఒక్క మాట అవసరం లేకుండా రాశారు కదా సార్. అక్కడ నేను కన్నీళ్లు పెట్టుకోవడం గొప్ప విషయం కాదు సార్. మా ఆవిడ సార్, మా మిస్సెస్ పెద్దగా చదువరి కాదు సార్, 7th క్లాస్ చదివింది. మా ఆవిడ ఏడ్చేసింది సార్. అక్కడ నో డైలాగ్, ఫిదా. పెద్దమ్మాయి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటుంది, ఆమె వెళ్ళిపోయింది. చిన్నమ్మాయి ఇస్తాయి. అవునండి, మరి నేను ఫీల్ అవుతున్నా. సాయి చంద్ర గారు తన టాబ్లెట్ తానే వేసుకుంటాడు సార్. ఇక్కడ కూడా డైలాగ్ లేదండి సార్. అప్పుడు నేను సాయి చంద్ర గారికి మీ ఇద్దరికి కూడా ఫీల్ అయిపోయాను సార్. అంటే సార్ ఫస్ట్ రోజు ఆడియో నన్ను నేను మాట్లాడలేదండి, కానీ ఇవాళ నేను ఒక బాధ్యతగా మాట్లాడుతున్నానండి. యాజ్ ఏ సినీ రైటర్ కాదండి, గీత రచయితగా కాదు సార్. నేను ఒక 50 ఏళ్ళుగా నేను తెలంగాణలో పుట్టి పెరిగిన వాడిని కాబట్టి ఆ పక్షాన నేను మాట్లాడుతున్నాను సార్. ఇట్ ఈస్ అవసరం అండి, ఇది అవసరంగా నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టేకింగ్ మచ్ టైమ్ అఫ్కోర్స్, కానీ ఇది ఒక అవసరం, ఇది ఒక ఆగత్యం, ఇది ఒక చారిత్రక సందర్భం, అవసరంగా నేను మాట్లాడుతున్నాను అంతే తప్ప మళ్ళీ రేపు ఇంకో మీటింగ్లోకి నేను రాకపోవచ్చు, వచ్చిన ఇంతసేపు మాట్లాడకపోవచ్చు. ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ కదా. బాగా పోతే చతుర్విధ అభినయాలలో సాత్వికం చాలా కష్టం. క్రౌర్యాన్ని అద్భుతంగా పలికించవచ్చండి, కానీ జింక పిల్లలా ఉన్నటువంటి సాయి పల్లవితో ఎక్కడ కదలకుండా చెదరకుండా కన్ను చూపులతో, పెదవి విరుపులతో, అలాంటి చిన్న ఎక్స్ప్రెషన్తో సినిమా మొత్తం ఒక పెద్ద పరిగెడుతున్న జింకతో అలా నిలబడి మెయింటైన్ చేసినటువంటి వరుణ్ తేజకి మాత్రం నేను చేతులెత్తి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను సార్. ఇట్ ఇస్ నాట్ ఏ ఈజీ థింగ్ సార్, నాట్ ఏ ఈజీ థింగ్స్. ఏం సార్ చంగచావో అలా ఆ అమ్మాయిని అలా మీరు ఎగరకూడదు, అలా మీరు మాట్లాడకూడదు. ఇలా సార్ నేను అద్భుతంగా ఫీల్ అయ్యాను. అందుకే నా పాట గురించి కాకుండా మిగతా విషయాలు చెప్పా సార్. మరొకసారి శేఖర్ సార్కి భావోద్వేగాలకి భాషా భేదాలు, భౌగోళిక భేదాలని లేవని నిరూపించినటువంటి ఒక దృశ్య శిల్పి, దృశ్య కావ్యకర్త శేఖర్ సార్కి, అట్లాగే ఫస్ట్ టైం అయిన అద్భుతమైనటువంటి బ్రేక్ తెచ్చుకున్నటువంటి శక్తి సార్కి. నాకు బాగా ఇష్టం ఏంటంటే ఈ చైతన్య పింగళి అనే అమ్మాయి మాతో పాటు సమానంగా రాసి నాకన్నా ఒక 100 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నందుకు నేను నిజంగా నేను అభినందిస్తున్నానమ్మా. థ్యాంక్ యూ. వనమాలి మేము చాలా ఏళ్ళుగా రాస్తున్నాము. వనమాలి చేత తెలంగాణ పాట రాయించారు సార్. అది కూడా నేను రాయాల్సి ఉంది అనుకున్నాను మనసులో. అంటే చిన్న అసూయ కలిగింది, అబ్బా ఏంది పిల్లగాడ గుండెకాడ ఈ లొల్లి మాది కదా, నాది కదా, వనమాలికి ఎట్టొచ్చే అనుకున్నాను. సూపర్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను కూడా చిన్న భావోద్వేగానికి లోనై ఇదంతా మాట్లాడాను. నేను కూడా ఫిదా అయ్యాను కాబట్టి ఇదా అని మాట్లాడాను సార్. థ్యాంక్ యూ.